విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జూడో పోటీల్లో సత్తా చాటి బంగారు, కాంస్య పతకాలు సాధించిన ఇద్దరు విద్యార్థులు లక్ష్మణ్, డెంజిల్కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డితో కలిసి వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే శిక్షణను అందించి ప్రోత్సహించిన కోచ్ రాజన్ సైతం శాల్వా, పూల బొకేలతో సత్కరించారు. తోటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విజయ తీరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువును నిర్లక్ష్యం చేయకుండా ఆటలకే పరిమితం కాకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు తమ స్వీయ అనుభవాలను సభాముఖంగా విద్యార్థులతో పంచుకున్నారు. మరి ఆదిలాబాద్లో 2014లో స్పోర్ట్స్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు స్పోర్ట్స్ స్కూల్కే దాదాపు 154 మెడల్స్ మనం తీసుకురావడం ఆదిలాబాద్కి గర్వకారణం. అండ్ ఇన్ ఆదిలాబాద్ దిస్ ఈస్ ది థర్డ్ స్కూల్. ఫస్ట్ అకీంపేట్, సెకండ్ వచ్చేసి కరీంనగర్, థర్డ్ వచ్చేసి మనం ఈ సైకిల్లోనే అడ్మిషన్స్ జరుగుతాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్. దురదృష్టవశాత్తు మన ఆదిలాబాద్ నుండి చాలా తక్కువ అడ్మిషన్స్. ఐ థింక్ ఒక క్లాస్లో 10 మంది కూడా ఉన్నారో లేదో. మిగతా వాళ్ళందరూ మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, అక్కడక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు ఏమైనా స్పోర్ట్స్లో దెర్ ఇస్ నో మెరిట్, ఓన్లీ దెర్ ఇస్ మెరిట్. మరి ఆదిలాబాద్లో 2014లో స్పోర్ట్స్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు స్పోర్ట్స్ స్కూల్కే